విశాఖ డైరీస్ ఎపిసోడ్ 2 అండి. మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఈ ఎపిసోడ్లో హోటల్ రూమ్ టూర్ మీకు చూపిస్తున్నాను. మేము ఏదైతే స్టే చేసామో ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను ఫస్ట్. తర్వాత నేను ఒక్కొక్కటిగా మీకు చెప్తాను. ఇక్కడ మనకి సీటింగ్ అరేంజ్మెంట్ ఇలా ఇచ్చాడండి. 2 చైర్స్ మధ్యలో సెంటర్ టేబుల్. మనకు అవసరం లేదు, మనకి సన్షైన్ ఎక్కువ ఉందంటే మనం కర్టెన్ వేసేసుకోవచ్చు. యాజ్ యూజువల్ ప్రతి హోటల్లో ఉన్నట్టే, కాకపోతే దళసరిగా ఉంటాయి. బ్యాక్ సైడ్ కూడా ఒక స్క్రీన్ ఉంటుంది అనమాట. మనకి అలా ఉండటం వల్ల ఏంటంటే బ్రైట్నెస్ అనేది మనకు పెద్దగా రాదు. ఒక సైడ్ అంతా వార్డ్రోబ్ లాగా ఇచ్చాడనమాట. మిర్రర్ కమ్ వార్డ్రోబ్ అండ్ అట్లాగా మీకు చూస్తున్నారు కదా. ఇక్కడ చక్కగా బెడ్ హెడ్ పైన మనకి ఈ విధంగా 2 బెడ్ లైట్స్ ఇచ్చాడు అనమాట. బాగున్నాయి తమాషాగా. ఇవి మనకి ఎటు కావాలంటే అటు వాటిని తిప్పుకోవచ్చు అనమాట. అండ్ హెడ్ బోర్డ్ మీద ఈ విధంగా ఒక పెయింట్ స్టిచ్ చేసింది. తర్వాత ఫ్యాబ్రిక్ పెయింట్ ఉందనమాట. దాన్ని ఈ విధంగా ఫ్రేమ్ లాగా చేయటం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అది. ఇప్పుడు ఇందాక చూపించాను కదండి, బెడ్ లైట్స్ ఈ విధంగా 2 వైపులా పెట్టబడి ఉన్నాయన్నమాట. లోపలికి ల్యాంట్రమ్ కానీ ఇది ఒక కర్టెన్, ఇక్కడ టీవీ యూనిట్, మళ్ళీ ఒక కర్టెన్. ఈ విధంగా మనకి 2 చైర్స్ సిట్టింగ్ కి, మనకి బెడ్ పక్కనే ఈ విధంగా ఒక చిన్న ఫోన్ సిస్టమ్, అంటే ఇంటర్నల్ గా మనం ఫోన్ చేసుకోవడానికి వీలుగా. తర్వాత ఒక చిన్న మనకి టేబుల్ లాంటిది ఇవ్వడం జరిగింది అన్నమాట. వాష్రూమ్ లో సోపు, తర్వాత షాంపూ, కండిషనర్ ఈ విధంగా పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫస్ట్ డే మేము ఏమేమి విజిట్ చేసాం విశాఖపట్నంలో అనేదండి.